హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ అభిరుచి. ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ, కనుమ సందర్భంగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలి, పర్ఫెక్ట్గా కుదిరేలాగా చూసారా. ముక్క కూడా ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా సూపర్గా ఉంది. ఈ మటన్ కర్రీ రోటీలోకి, అన్నంలోకి, చపాతీలోకి, ఇలా రాగి సంగటిలోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసిన ఆనియన్ని ఆయిల్లో వేసుకొని తర్వాత 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అవి కూడా ఆయిల్లో వేసి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అలాగే సగం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే చిటికెడు స్పూన్లో 1/4 భాగం పసుపు వేసి 5 మినిట్స్ పాటు చిటపటలాడనివ్వాలి. తర్వాత మనం మటన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాం కదా. చూసారా మటన్ ఎంత ఫ్రెష్గా ఉందో. పెద్ద పెద్ద ముక్కలు బాగా 5 మినిట్స్ పాటు కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియను, అలాగే పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా. 5 మినిట్స్ పాటు కలిపి అలాగే కల్లుప్పు 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజ్ టమోటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా. ఆ టమోటా ముక్కలు కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ పాటు మూత పెట్టేసి వదిలేయాలండి. అలా మటన్ మీద మనం మూత పెట్టడం వల్ల మటన్లో ఉన్న నీరంతా బయటికి వచ్చేస్తుంది. ఆవిరికి నీరు వచ్చేస్తుంది. చూసారా, మనం ఒక్క చుక్క నీళ్లు వేయకుండా మటన్ అన్నీ వేసి మూత పెట్టేసాం కదా. ఇప్పుడు ఆవిరితో నీళ్లు, మటన్లో ఉన్న నీళ్ళన్నీ బయటికి ఊరాయి. ఈ మటన్లో ఉన్న నీళ్ళన్నీ ఇనికిపోయేలాగా మనం ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిచ్చి 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసాను, స్కిప్ అయిపోయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను. అంటే మీకు ఎండుమిరప పొడి ఉంటుంది కదా, స్పైసీనెస్ని బట్టి మీరు వేసుకోవాలి. అన్ని మసాలాలు వేసిన తర్వాత మనం ఈ విధంగా కలుపుకోవాలండి. మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టే విధంగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ వరకు మనం ఈ కేజీ మటన్లో 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలండి. మటన్ కొద్దిగా ఎక్కువసేపు ఉడకాల్సి వస్తుంది. కుక్కర్లో అయితే 5 విజిల్లు ఖచ్చితంగా మటన్ విజిల్లు వస్తేనే ఉడికిపోతుంది. 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకొని ఫైనల్గా మనం కొత్తిమీర, అలాగే పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్లు వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే చూసారా, పర్ఫెక్ట్గా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సాఫ్ట్గా జ్యూసీగా అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఎప్పుడు మా ఇంట్లో మటన్ కర్రీ చేయాలన్నా ఇదే విధంగా చేస్తామండి. అసలు ఎక్కువగా చాలామంది మటన్ ఎలా చేయాలని టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు అలాంటి టెన్షన్ లేకుండా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎంతో పర్ఫెక్ట్గా చేసే మటన్ కర్రీ మీరు కూడా చేసేయండి.